టీమిండియా ఫ్యాన్స్ అందరికీ ఒక సూపర్ హ్యాపీ న్యూస్ అనొచ్చు. ఏం హ్యాపీ న్యూస్ అంటే బార్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫాలో అయ్యే వాళ్ళకి మ్యాక్సిమం తెలిసే ఉంటుంది. ఈరోజు మ్యాచ్లో సిడ్నీ వేదికగా బుమ్రా ప్లే చేసేటప్పుడు అన్కంఫర్టబుల్గా ఫీల్ అయి ఉన్నాడు. ఫిజియోగ్రాఫ్ని చెక్ చేశారు. దాని తర్వాత గ్రౌండ్ నుంచి ఎగ్జిట్ అయిపోయి స్కానింగ్ అనేది బుమ్రా హాస్పిటల్కి వెళ్ళాడు. ఇప్పుడు ఎక్స్క్లూసివ్గా ఏం అప్డేట్ వచ్చిందంటే బుమ్రాకి ఏమి సీరియస్గా ఏమి ఇంజురీ అవ్వలేదండి. అండ్ బుమ్రా వచ్చి సెకండ్ ఇన్నింగ్స్లో మన టీమిండియాకి బ్యాటింగ్ ఆడగలుగుతాడు. బౌలింగ్ వేస్తాడా బ్రో అంటే అది వచ్చి రేపే డిసైడ్ చేస్తారు బౌలింగ్ వేయాలా వద్దా అని. సెకండ్ ఇన్నింగ్స్లో అయితే బ్యాటింగ్ ఆడతాడు, బౌలింగ్ వేస్తాడా లేదని రేపు డిసైడ్ చేస్తారు సండే. చూద్దాం. జస్ట్ ఈ చిన్న అప్డేట్, ఎందుకంటే చాలామందికి బుమ్రాకి ఏమైంది, నెక్స్ట్ బుమ్రా ఆడతాడా లేదా అని క్లియర్ ఐడియా ఉండదు కాబట్టి మీకు తెలియచేయగలదు కాబట్టి ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీ చేశాడు బుమ్రా ఎగ్జిట్ అయిపోయిన వెంటనే. దాని గురించి మీ ఒపీనియన్స్ ఏంటో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా సైనింగ్ ఆఫ్ యువర్ అభిషేక్ నితిన్. టేక్ కేర్.